హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవది కావాలా, ఆ రేషన్ కార్డు ఉన్నా కూడా సరిపోతుందా అన్న దాని గురించి మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా పాలిసెట్ కౌన్సిలింగ్లో చాలా యూజ్ అయితే అవుతుంది. మెయిన్గా మీకు ఫ్రీ సీట్ రావడానికి, ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే యూజ్ అవుతుంది. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ సేవదే ఉండాలా, ఆ రేషన్ కార్డు ఉన్నా సరిపోతుందా అంటే దీని వెనుక ఉన్న ఏదైతే లాజిక్ ఉంటుందో అది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరికైతే మన క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉండి తెచ్చుకొని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇది కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా రాకపోయినా కూడా దీన్ని అప్లై చేసుకోండి. ఇందులో ఈ సర్టిఫికేట్స్ ఉంటే చాలా హ్యూజ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నా స్టేట్మెంట్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది లేకపోయినా కూడా మీరు రేషన్ కార్డ్ అన్నది మీరు ఈ యొక్క కౌన్సిలింగ్లో ప్రొవైడ్ అయితే చేయొచ్చు. ఈ యొక్క కౌన్సిలింగ్లో రేషన్ కార్డ్ ప్రొవైడ్ చేసినా కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు రేషన్ కార్డ్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే పూర్ అయితే ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డ్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎవరికైతే 2.5 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉంటుందో మోస్ట్లీ వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్ అయితే ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, వెంటనే రాదు. సో ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, బట్ రేషన్ కార్డు ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పూర్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు ఈ యొక్క కౌన్సిలింగ్లో ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఎవరి దగ్గర రేషన్ కార్డు ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అట్ సేమ్ టైం రేషన్ కార్డు రెండూ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్లో 2.5 lakhs కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని యూజ్ చేయకండి, ఓన్లీ రేషన్ కార్డ్నే యూజ్ చేయండి. సో చెప్తున్నది ఏంటంటే రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ దానికి సంబంధించి ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ లేకపోయినట్టయితే దయచేసి మీ సేవకు వెళ్ళి అప్లై అనేది చెయ్యండి. ఈ డాక్యుమెంట్ మీకు 1 weekలో రావటం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ రిలేటెడ్గా లింక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే గమనించండి. ఎందుకు అంటే ఫర్దర్గా ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా అప్డేట్ కావచ్చు, జాబ్ రిలేటెడ్గా అప్డేట్ కావచ్చు, అన్నీ కూడా అందులో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.